మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన మూవీ మట్కా కరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్లు నిర్మించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి కథానాయిక, నవీన్ చంద్ర, నోరా ఫరేహి, సలోనీలు కీలక పాత్రల్లో నటించారు. 1960 బ్యాక్డ్రాప్తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా గ్యాంబ్లింగ్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుస ఫ్లాప్స్తో సతమతమవుతున్న మెగా హీరో వరుణ్ తేజ్ మట్కా సినిమాతో హిట్ కొట్టాడా లేదా? రివ్యూస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మెగా ఫ్యామిలీలో కొత్త కాన్సెప్ట్ సినిమాలతో ఆడియన్స్లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. హిట్లు, ఫ్లాపుల సంగతి పక్కన పెడితే వరుణ్ సినిమాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా ఆడియన్స్కి మాత్రం వరుణ్ తేజ్ సినిమాలో సరికొత్త ఎక్స్పీరియన్స్ మాత్రం ఇస్తుంటాయి. మట్కా మూవీ 1958 నుంచి 1982 మధ్య సాగే ఓ గ్యాంగ్స్టర్ కథ. బర్మా నుంచి బతుకు తెరువు కోసం విశాఖపట్నానికి వచ్చిన ఓ సాధారణ కూలీ వాసు మట్కా గ్యాంబ్లింగ్లో చేయి తిరగటంతో గ్యాంగ్స్టర్గా ఎదుగుతాడు. వాసు మట్కా వాసుగా ఎలా మారాడు? ఈ ప్రయాణంలో తనకు ఎదురైన అడ్డంకులను ఎలా ఎదుర్కొన్నాడు? సుజాత ఎవరు? ఆమెతో వాసు ప్రేమాయణం ఎలా సాగింది అనేది సింపుల్గా మట్కా మూవీ కథ. కాగా మూవీలో మట్కా వాసుగా 3 డిఫరెంట్ వేరియేషన్స్ కలిగిన క్యారెక్టర్స్లో వరుణ్ తేజ్ యాక్టింగ్ సూపర్. నెగిటివ్ షేడ్స్తో కూడిన క్యారెక్టర్లో చెలరేగిపోయాడు. ఇందులో సందేహం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వరుణ్ తేజ్ కెరీర్లో యాక్టింగ్ పరంగా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా మట్కా యాక్షన్ సీన్స్, హీరో క్యారెక్టర్కు సంబంధించిన ఎలివేషన్స్, డైలాగ్స్ బాగుంటాయి. సినిమా మొత్తం మాస్ జాతరలా ఉంటుంది. వరుణ్ తేజ్ కటౌట్కు ఇలాంటి మాస్ కథలే బెస్ట్ కూడా. సినిమా కాన్సెప్ట్ బాగున్నా తాను అనుకున్న కథను డైరెక్టర్ పవర్ఫుల్గా స్క్రీన్పై ప్రెజెంట్ చేయలేకపోయాడనే చెప్పవచ్చు. స్క్రీన్పై రొటీన్గా ఉండటం, ట్విస్టు మాత్రం ప్రెడిక్టబుల్గా సాగటం సినిమాకు మైనస్. హీరోయిన్లు మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి పాత్రలకు సినిమాలో పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. కేవలం పాటలు, కొన్ని సీన్స్కు మాత్రమే పరిమితమవటం ప్రేక్షకుడు చాలా డిసప్పాయింట్ అవుతాడు. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, సత్యం రాజేష్లకు మంచి పాత్రలు బాగుంటాయి. అమరన్, లక్కీ భాస్కర్ సినిమాలతో ఒకే వారంలో 2 భాషల్లో 2 హిట్లు కొట్టిన జీవి ప్రకాష్ మరోసారి తన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమాను ఓ లెవెల్కి తీసుకెళ్లాడు. పాటలు బావున్నవి ఉన్నా సరైన సందర్భంలో రాలేదు. కెమెరా వర్క్, ప్రొడక్షన్ డిజైన్ 1960 నుంచి మొదలు పెడితే అప్పటి కాలాన్ని చాలా చక్కగా ఆవిష్కరించారు. ఖర్చుకు అస్సలు ఆలోచించలేదు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ టాప్ క్లాస్గా ఉన్నాయి. మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వరుణ్ తేజ్ ఎంత ఎదిగినా ఎక్కడి నుంచి వచ్చామనేది మరిచిపోవద్దు అంటూ చేసిన వ్యాఖ్యల వల్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. నాగబాబు అల్లు అర్జున్ని ట్రోల్ చేస్తూ ట్వీట్లు కూడా వేయటంతో మెగా ప్రిన్స్కి హిట్టు దక్కకూడదని బన్నీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మట్కా మూవీ మొదటి షో పడకముందే ఈ మూవీకి నెగిటివ్ రివ్యూలు వేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ నెగిటివిటీని తట్టుకుని నిలబడితే మట్కా కమర్షియల్ సక్సెస్ అందుకోవటం పెద్ద కష్టమేమీ కాదు.